బాలుడు అడిగినవన్నీ మీరు ఇవ్వకూడదు. ఆడు చెప్పిన దానికల్లా మీరు తల ఊపకూడదు. ఏది ఇవ్వాలో ముందు మీకు తెలియాలి. వాడిని ఎలాగ పెంచాలో మొట్టమొదటిగా మీకు తెలియాలి. సమూయేలు తల్లి దేవుని ఎదుట సాగిలపడి ఒక కోరిక కోరుకుంది, ఒక మనవి చేసుకుంది. అయ్యా, నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే అతన్ని మీ రాజ్యానికి ఇస్తాను అంది. దేవుడు ఒక కుమారుని ఇచ్చారు. ఆని చక్కగా పెంచి అంతే విధంగా తీసుకెళ్లి దేవునికి ఇచ్చింది. అతడు న్యాయాధిపతి అయ్యాడు. దేవుని చేతిలో మంచి ప్రవక్త అయ్యాడు. దేవుని చేతిలో విలువైనటువంటి పాత్రగా మిగిలిపోయాడు. మన పిల్లలు దేవుని చేతిలో విలువైన ఆయుధాలుగా, పాత్రలుగా ఉండాలంటే తల్లిదండ్రులు బహు జాగ్రత్తగా ఉండాలి. వాక్యం అనే పాలతో వారిని పెంచాలి. దేవుని సన్నిధిలో వారిని పెంచాలి. దేవుని యందు భయభక్తులు వారికి నేర్పాలి. దేవుడే సమస్తము అని వారికి నేర్పించాలి.